పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. దైవ సన్నిధిలో మోకరించి దివ్య ప్రసాద నాదుని ఆశీర్వాదంతో ఈరోజు యేసు పవిత్ర హృదయ మహోత్సవ పండుగ సందర్భంగా అందరి హృదయంలో ఉన్న విన్నపాలను దేవుడు ఆలకించమని భక్తితో ప్రార్థించుకున్నాం. స్తుతి స్తోత్రము తండ్రి దేవా, 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 తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమ కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునకు భక్తితో అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, దేవుని సంరక్షణ, ప్రత్యేక తలము నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం రాయపరెడ్డి మెడపై ఉన్న గడ్డ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు మంచి ఆరోగ్యం దయచేసిన దేవునికి కృతజ్ఞతగా, ఆయనకి మంచి స్వస్థతను, సంపూర్ణ స్వస్థతను ఇచ్చి మంచి ఆరోగ్యం దయచేసిన దేవునికి కృతజ్ఞతగా, కుమార్తె కుమారుడు వారి పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేసి బంగారు భవిష్యత్తు దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు అల్లం రాయపరెడ్డి మరియు జ్యోతి, అలాగే పలివేల దావీదు, ప్రభాకర్ రావు, లక్ష్మి, సత్యశ్రీ, సంకీర్తన కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, కారుణ్య జపమాలలో పాల్గొనడం ద్వారా సత్యశ్రీకి ఉద్యోగం మరియు 1 సంవత్సరంలోనే ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతగా, లోన్ శాంక్షన్ అయినందుకు కృతజ్ఞతగా, ప్రభాకర్ రావుకి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, సంగీతనకి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నటకు దేవుడు సహాయం అందించినందుకు కృతజ్ఞతగా, లక్ష్మి, సంగీతన, సత్యశ్రీ ఆరోగ్యం విషయంలో దేవుని సహాయం, ఫాదర్ సిర్లు గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ కుటుంబాలలో ఎన్ని మేలులు చేసిన దేవుడు మీ కుటుంబాలలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా దేవుడు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పామిశెట్టి మార్గరెట్ రాణికి బ్రెయిన్ ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా, పామిశెట్టి పృథ్వీ యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పామిశెట్టి ఫ్రాన్సిస్, వరపర్ల జాసింతాకి రేపటి దినం తలలో క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ జరుగుచుండగా ఆపరేషన్ విజయవంతమగినట్లుగా, సైడ్ ఎఫెక్ట్ ఏది లేకుండా మంచి ఆరోగ్యం చేకూరినట్లుగా, వారి కుటుంబ సభ్యులందరూ ఓదార్పు కలిగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బురడగుంట రాజారావు త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎంహెచ్ మరియా షెర్లీ ఒక ఇల్లు మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా మరియా షెర్లీ మారు మనసు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శిరోమణి షాప్ అభివృద్ధి, వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అవునట్లుగా, నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దివ్య కారుణ్య జపమాల 3 గంటల ప్రార్థన ద్వారా ఏ బాలజోజికి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, అరవింద్ అమృత బాలకి వివాహ నిశ్చయదార్థం జరుగుతున్నందుకు కృతజ్ఞతగా, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు ఏ బాలజోజి విజయరాణి, అలాగే మెల్విన్ ఫ్రాన్సిస్కి జాబ్లో ప్రమోషన్ కొరకు, ఈజే ఫ్రాన్సిస్కి కాళ్ళు నొప్పులు
తిమ్మురుల నుండి సంపూర్ణ విడుదల స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రదీప్ ప్రశాంతుల జన్మదినోత్సవ దీవెనలు దేవుడు చేసిన మేలులకు గుర్తింతగా ప్రశాంత్, విజయ్, మేరీ, విహాన్, ప్రశన్వి కుటుంబం కృతజ్ఞతగా ప్రదీప్ మరియు శ్యామల మేరీ, శ్రేయాన్స్ కుటుంబ కృతజ్ఞతగా సింధుజ, రాజేష్ మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు యేసు తిరుగదయం పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రదీప్, ప్రశాంత్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. ఈరోజు జన్మదినోత్సవం కొనియాడుతున్నవారు, పెళ్లి వార్షికోత్సవం కొనియాడుతున్నవారు, మరి ముఖ్యంగా తెలుగు వడకాన్ని ముగించుకొని వెళుతున్నటువంటి ప్రతి బిడ్డపై ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి విన్నపాలపై దేవుడు కనికరించమని యేసు తిరుగదయంను కర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరోత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ జీవితం నాకు రుచింపలేదు, ఇచ్చట జరుగు కార్యములన్నీ నాకు అసహ్యము పుట్టించినది, అంతయు వ్యర్థమే అని ఉపదేశకుడు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో పలుకుతున్నారు. We hear in one of the passages, and that is Ecclesiastes chapter 1 verse 17, the person says like this. భక్తుడు ఇలా చెప్తున్నాడు, అంతా వ్యర్థం. ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ వ్యానిటీ, అండ్ సో ఇట్ డజంట్ టేస్ట్ ఫర్ మీ. రాదర్ వీ నీడ్ టు లుక్ అన్ టు గాడ్ హూ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ సో దాట్ వీ మే షైన్ ఫర్ హిమ్. Psalm 34 verse 5 says, look unto him and become radiant. The Lord's word says, look unto him and become radiant. కీర్తన 34:5 వచనంలో ఆయన వైపు, వెలుగు వైపు చూస్తూ మనము తేజరిల్లాలని, ప్రకాశించాలని వాక్యం చెప్తూ ఉన్నది. దీనినే ఈరోజు పాటగా పాడి యేసు తిరుహృదయం వైపు చూస్తూ, దేవా నాకు ఉన్నదంతా నేను నీవిచ్చిన కానుక, అందువలన అంతా నీకోసమే నీ తిరుహృదయానికి అర్పిస్తూ ఉన్నాను. నిన్ను వెదకే జీవితం నాకు కావాలని
ఈరోజు యేసు తిరుహృదయం వైపు చూస్తూ మన హృదయాన్ని విప్పి పాడుదాం ఒక ప్రేమ పాటను యేసు తిరుహృదయానికి. అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, నా బ్రతుకంతా నీ కోసం, నా బ్రతుకంతా నీ కోసం, వెలుగును చూడని పువ్వు లేదు, నీటిని వెదకని వేరు లేదు, వెలుగును చూడని పువ్వు లేదు, నీటిని వెదకని వేరు లేదు, నిన్ను వెదకని నా జీవితం, నిన్ను వెదకని నా జీవితం, శూన్యమయ్యా అది వ్యర్థమయ్యా, శూన్యమయ్యా అది వ్యర్థమయ్యా, అంతా నీ కోసం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం కేవలం శరీరముతో మాత్రమే కాదు, మొదటి తెస్సలోని 5:23 చెప్తుంది, మన ప్రభు క్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, ఆత్మ, ప్రాణం, శరీరం సమస్త వ్యక్తిత్వమును దోషరహితమనొచ్చునుగాక అని పౌలు గారు మన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. When the time of arrival of Jesus comes in our lives, some people call it second coming, but for me and you, anytime he may come. When he comes, we St. Paul prays, in my body, spirit and soul, let me be sanctified, he says and prays for us. యేసయ్య వచ్చే వరకు మనకి ఇన్ని కార్యక్రమాలు, పండుగలు జరుగుతున్నాయి. యేసు రక్త శరీర పండుగను కొనియాడాం. ఈరోజు యేసు పవిత్ర హృదయ పండుగను కొనియాడుతూ ఉన్నాం.
దీని ద్వారా మన సమస్త వ్యక్తిత్వం శుద్ధి పొంది ఇక్కడ ఉన్నప్పుడు ఆరోగ్యం, అక్కడ పరలోకానికి పాస్పోర్ట్ వీసా ఇప్పించే గొప్ప పండుగ పేరే యేసు తిరుహృదయ ఆరాధన. ఈరోజు యేసు హృదయం తెరవబడి, మన కోసం మార్గం తెరవబడి, పరలోకం తెరవబడి ఉన్నది. ఒకరోజు అక్కడ చేరబోతున్నాం. దానికి మార్గమే యేసు తిరుహృదయం. అందుకే యేసు ప్రభువుని గాయములను చూచే మనందరినీ తండ్రి దేవుడు చూస్తాడంట. అక్కడి నుంచి ఆ గాయముల ద్వారా ఇట్లా యేసు ప్రభు గాయముల ద్వారా మనలందరినీ తండ్రి దేవుడు చూసి ఆశీర్వదిస్తాడంట. అలాంటి గాయంలో ఒకటి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఆయన పక్కన పొడిచిరి. అటువంటి గాయముల నుండి మనకు మార్గములు తెరవబడునుగాక. భక్తితో పాడుదాం. శరీరం, ఆత్మ, ప్రాణం, సమస్త వ్యక్తిత్వాన్ని కడుగుము దేవాని ప్రార్థిస్తాం. నా శరీరాత్మా ప్రాణమును నీకే నే సమర్పిస్తున్నా. నా శరీరాత్మా ప్రాణమును నీకే నే సమర్పిస్తున్నా. నీ కోసమే నే జీవించాలయ్యా, నీ కోసమే నే జీవించాలయ్యా. నీ చిత్తమే నే చేయాలయ్యా, నీ చిత్తమే నే చేయాలయ్యా. అంతా నీ కోసం. మన శరీర, ఆత్మ, ప్రాణమును దేవుడు శుద్ధి చేసే పండుగగా మారాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రభు రాకడ జరగక మునుపు ఏమేమి జరుగుతాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్వార్తలు ఇలా దేవుడు మాట్లాడుకుంటూ వెళ్ళాడు. భూకంపం, తర్వాత సునామీ, తర్వాత యుద్ధములు జరుగుతాయని రాక మునుపు. బిఫోర్ ద అరైవల్ ఆఫ్ జీసస్ ఇన్ ద సెకండ్ కమింగ్ brought all the signs, earthquake and sea roaring, it's called tsunami, and many kinds of war. And among that, one of the things that we have to meditate is this. ఈరోజు ఎందుకు ఇన్ని విడాకులు జరుగుతున్నాయో దానికి కారణం యేసుప్రభు పలికిన ఈ మాటలో కూడా ఉన్నది. 24:12 మత్తయి సువార్త 24:12 వచనం. అక్రమములు ఇంతగా విస్తరిల్లినట్లే అనేకులు ప్రేమ చల్లారును. మాథ్యూ 24:12 బిఫోర్ ద లార్డ్స్ కమింగ్ మెనీ పీపుల్స్ లవ్ విల్ బికమ్ వెరీ కోల్డ్
and there will be many kind of evil things that will happen before the Lord comes, but He will surely come. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మనలను మన కుటుంబాలను అర్పించుకోవాలంటే దేవుడు కాపాడుతాడు. When these things are happening, when we consecrate ourselves and our families and the world to the Lord, then God will protect us. కీర్తన 112:3 అతని కుటుంబము సిరి సంపదలతో నిండును, అతడు కలకాలము వృద్ధి చెందను. ఇవన్నీ జరుగుతుంటే దేవుడు ఈ మాట కూడా చెప్తున్నాడు, సిరి సంపదలు నిండును, కలకాలము వర్ధిల్లును, వృద్ధి చెందును. And these things are happening for those who consecrate their families and their life. What God will do? He will make them to increase in everything possible. Psalm 112:3. దీనినే పాటగా పాడి విడిపోయిన కుటుంబాలన్నీయు ఈరోజు దేవుడు జతపరచాలని, యేసు తిరుహృదయం అందరికీ తన ప్రేమను, అది జ్వాలలాగా ఉంటుంది. మీరు చూస్తే యేసు ప్రభు హృదయాన్ని చూస్తే ఒక ప్రేమ జ్వాల, అగ్ని జ్వాల, అది మండుతూ ఉంటుంది. ద బర్నింగ్, ఇన్ఫ్లేమింగ్ ద ఫైర్ ఆఫ్ లవ్ that is burning all the time for us. That's what you see in the Sacred Heart. దాన్ని బట్టి ఈ చరణం ఇలా రాయాలని అనిపించింది. పాడుదాం. లోకములో చల్లారిపోతుందే ప్రేమ, అందించు మా నీ హృది ప్రేమ జ్వాలను. లోకములో చల్లారిపోతుందే నీ ప్రేమ, అందించు మా నీ హృది ప్రేమ జ్వాలను. అర్పిస్తున్నాం మా కుటుంబాలను, అర్పిస్తున్నాం మా కుటుంబాలను. ప్రేమకు నిలయంగా మార్చుమయ్యా, ప్రేమకు నిలయంగా మార్చుమయ్యా. మా బ్రతుకంతా నీ కోసం. ఎక్కడెక్కడ ప్రేమ లేకుండా ప్రజలు పడిపోతున్నారో, వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నారో, మరి మానసికంగా కురింగిపోతున్నారో, విడాకులు తయారవుతున్నాయో, ఆ ప్రదేశంలో దేవునికి అర్పించుకుంటూ వాళ్ళందరూ కలిసిమెలిసి జీవించే వరము కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనందరికీ ఎల్లప్పుడూ ఒక కోట వలె సంరక్షించి నడిపించే ఒక గొప్ప ఆయుధమే యేసుని తిరుహృదయం. ఆ హృదయంలో దాచుకుంటాడు, కాచుకుంటాడు, దీవిస్తాడు. ద లార్డ్స్ డివైన్ హార్ట్, ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్
It blesses us in such a way, it protects us like Noah's ark. He will keep us inside his heart and keep us safe. కోడి తన రెక్కలను చాచి చంటి బిడ్డలను ఆదుకున్నట్టు నా బిడ్డలను నేను ఆదుకుంటానని లూకా 13:34 సెలవిచ్చాడు. అనేక సంఘటనలు బయట జరుగుతున్నాయి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని భద్రంగా యేసు తిరుహృదయానికి అర్పించుకోండి. ఆ ఫోటోను మీ ఇంటిలో పై స్థలంలో పెట్టి రోజు మీ కుటుంబాన్ని దేవునికి అర్పించుకోండి. దేవుడు భద్రతను దయచేయమని, ప్రపంచంలో ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణంలో ఉన్నాయో ఆ దేశంలో కూడా యేసు తిరుహృదయానికి అర్పించి మీకు భద్రత, మీ కుటుంబానికి భద్రత, పిల్లలకు మరి కుటుంబ సభ్యులకు, ప్రపంచానికి అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. ఈ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, తెలుగు వడకంలో మరియు శుక్రవార ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇక్కడ ఎలా సెంటర్ ఉందో దీని యొక్క బ్రాంచే డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడ. మీరందరూ కూడా చాలాసార్లు మీతో చెప్పాను, మన చిన్న వయసులో దేవుడు సాగర్ అంటని అనే ఫాదర్ గారిని అక్కడ నియమించాడు ఆ సెంటర్ని చూసుకోవటానికి. అది కూడా మనమందరం కలిసి కట్టినటువంటి ఒక మంచి ఒక సెంటర్, దివ్య కారుణ్య కేంద్రం. అక్కడే కరుణ అంటే నేను నేర్చుకున్నాను. దే ఆర్ ఓన్లీ ఐ లెర్న్డ్ అబౌట్ మర్సీ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. ఇప్పుడు ఆ సెంటర్కి నాయకుడిగా ఉన్నటువంటి ఫాదర్ సాగర్ యాంటనీ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నాడు. ఫాదర్ సాగర్ యాంటనీ, ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, బట్ పీపుల్ విల్ ష్యూర్లీ విష్ యూ అండ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. ఈరోజు సాగర్ యాంటనీ ఫాదర్ గారిని దేవుడు ఆశీర్వదించమని, తండ్రికి మంచి ఆరోగ్యం దయచేయమని, పోగొట్టు వారిని ప్రభు దీవించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించాలని భక్తితో ప్రార్థించుకుందాం. ఫాదర్ గారు అడుగుతూ ఉన్నారు, ఇక్కడ సెంటర్ నుంచి మనం కూడా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళను అక్కడ నడిపించే భాగ్యమని, ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో దాన్ని కూడా చేయటానికి దేవుడు టైం ఇవ్వమని, ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థించుకోండి. హ్యాపీ బర్త్డే టు యూ ఫాదర్ సాగర్ యాంటనీ. గాడ్ బ్లెస్ యూ అండ్ మే ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ గ్రాంట్ యూ ఆల్ ద ఫేవర్ ఆఫ్ యూర్స్. ఈరోజు పరిశుద్ధమైనటువంటి యేసు తిరుహృదయమునకు అర్పిస్తూ మీరు అర్పించిన ప్రార్థనలన్నింటినీ ప్రభు ఆలకించునుగాక. యోహాను 19:34 సైనికులలో ఒకడు ఆయన పక్కన బల్లముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. జాన్ 19:34 we hear a soldier pierced the heart of Jesus and immediately water and blood gushed out. ఈరోజు ఆ తిరుహృదయం వైపు చూస్తూ మిమ్మల్ని నన్నును ఆ రక్తం కడగాలని, ఆ జీవజలం అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకించాలని భక్తితో ఈ పాటను పాడి అందరిని దేవునికి అర్పించి ప్రార్థిస్తాం.
నీ హృదికి సమస్త మానవాళిని అర్పిస్తున్నావో కరుణామయా. నీ హృదికి సమస్త మానవాళిని అర్పిస్తున్నా కరుణామయా. నీ హృది నుండి వెలువడే రక్త నీటితో, నీ హృది నుండి వెలువడే రక్త నీటితో కడుగుమయ్యా విశ్వ ప్రపంచాన్ని. కడుగుమయ్యా విశ్వ ప్రపంచాన్ని. మా బ్రతుకంతా మా కుటుంబమంతా నీకే అంకితం. దీవించుమా సమస్త మానవాళను దీవించుమా. ప్రతి మానవుడు దీవించబడాలని గుర్తులు అర్పించి, మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అనేక మంది కన్నీటితో ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. యేసు స్థిర హృదయం వైపు చూసినప్పుడల్లా మీకు కింద యేసు హృదయము రక్తబొట్టు చిన్న చిన్నగా కారుతూ ఒక్కొక్క చుక్క పడుతున్న దాన్ని మీరు చూస్తారు. అది ప్రతి మానవుడు అంటే లాస్ట్ వ్యక్తి, ఆ వ్యక్తి వరకు అది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే లెమెంటేషన్ విలాప గీతాలు 3:22లో నా ప్రేమ గతించిపోదు అని ప్రభు చెప్తున్నాడు. మై లవ్ నెవర్ కమ్స్ టు అన్ ఎండ్ టిల్ ద లాస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సేవ్డ్. దట్ హార్ట్ విల్ బి బ్లీడింగ్ ఫర్ అస్. దట్స్ వన్ మెసేజ్. అది మొదటి సందేశం. ఇక రెండవది, మధ్యలో మీరు చూస్తే ముళ్ళు కుచ్చుకున్నట్టు యేసు ప్రభు ముళ్ళ కిరీటం అక్కడ కనిపిస్తాయి. ముళ్ళు శాపానికి గుర్తు. అవన్నీ ఈ పండుగ ద్వారా మీ నుండి తొలగిపోనుగా. ఆమేన్. Secondly, we see the crown of thorns. Thorns is a sign of curse. And so God is taking out all our curse one by one during this feast day. అలాగే పైన మీరు చూస్తే యేసు సిలువ కనిపిస్తుంది. అది సిలువ రెండు మరి రైట్ సైడ్ ఉన్నది. ఒకటేమో నేరుగా, ఇంకొకటి అడ్డముగా. అది చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొన్న కూడా ఒక వ్యక్తి సిలువ ద్వారా జరిగిన అద్భుతం చెప్పింది. చచ్చిపోతారని అనుకున్నారు తడి, కానీ ఆ సిలువను తీసుకొని వెళ్ళి దీక్షా సిలువ ద్వారా ఆ కుటుంబాన్ని ఎలా కాపాడాడని. ఆ సిలువకు అంత గొప్ప మహిమ ఉన్నది. నేరుగా ఉన్నది దేవునికి స్ట్రైట్గా మీ ప్రార్థనను పంపించే ఆయుధం. సైడ్లో ఉన్నటువంటి ఆ కర్ర రెండు చేతులను చాచి, ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కౌగిటిలో రండి, రెక్కల క్రింద రండి అని పిలుస్తున్నది. ఇవన్నీ ఒక్క హార్ట్లో ఇవన్నీ మనకు తల్లి శ్రీ సభ నేర్పిస్తుంది. ఏ సంఘాలలో కూడా ఇలాంటి పండుగలు లేవు.
అందువలన యేసు తిరుహృదయాన్ని అర్పిస్తూ మనం ప్రార్థన చేద్దాం. చివరి గుర్తులో, దేవా, నీ నుండి వెలువడే రక్తం, నీవు పొందిన గాయాలు, నీవు పొందిన శాపాలు, ఇవన్నిటి ద్వారా మాకు రోగ విముక్తి కలుగునుగాక, రక్షణం కలుగునుగాక, అద్భుత కార్యములు జరుగునుగాక అని భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. తమిళం పాట తమిళంలో కూడా చివరిగా పాడుదాం. எல்லாம் உமக்காக இயேசுவின் திவ்ய இருதயமே, எல்லாம் உமக்காக అంతా నీ కోసం, యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం. హృదిలో బాధలతో, తనువులో వ్యాధులతో నీ హృదిని సమీపించి రోదిస్తున్నా. హృదిలో బాధలతో, తనువులో వ్యాధులతో నీ హృదిని సమర్పించి రోదిస్తున్నా. నీ గాయాలచే మమ్ము స్వస్థపరచుమా, నీ గాయాలచే మమ్ము స్వస్థపరచుమా. నీ కౌగిటిలో నెమ్మది నీయుమా, నీ కౌగిటిలో నెమ్మది నీయుమా. எல்லாம் உமக்காக అంతా నీ కోసం, యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం. మా బ్రతుకంతా నీ కోసం, మమ్ము దీవించు ఓ యేసుని తిరుహృదయమా. అనేక మందికి ఈరోజు పాట ద్వారా ఎన్నో స్వస్థతలు జరిగింది. ఎందుకంటే మనకు అనేక ప్రోగ్రాములు జరుగుతుంది కావున అవన్నీ చెప్పండి, మీరే డిక్లేర్ చేయాలి, నాకు ఇది జరిగింది, జరుగుతుందని. యేసు నామములో మీకున్న రోగ బాధలు, కష్టకాలములు తొలగిపోయి, మీ గుండె పగిలిపోయిన స్థితిలో ఉంటే, గుండె చెదరిపోయిన పరిస్థితిలో ఉంటే, గుండెలో ఏదైనా వేదన ఉంటే అవన్నిటిని దేవుడు తొలగించు. తనువు, మనసు, ఆత్మలో ఏదైనా గాయాలు తగిలి ఉంటే దేవుడు గాయములు కట్లుగట్టునుగాక. శరీరంలో వ్యాధులు ఉంటే నయమైపోనుగాక. భక్తితో ఆశీర్వాదంతో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు వడకములో పాల్గొని ఇంటికి వెళ్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శుక్రవారం ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యెరూషలేం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పూజలు అర్పిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధులతో పోరాడుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు తిరుహృదయానికి నెలంతా అర్పిస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినము జన్మదినోత్సవం, పెళ్లి వార్షికోత్సవం కొనియాడుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ఎక్కడెక్కడ వెళ్ళామో అలాగే ఇక్కడ విన్నపాలు రాసిచ్చిన బిడ్డలందరి ఉద్దేశముల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి దివ్య సప్రసాదనాదుని స్థీవనలను స్వీకరించుదాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ యేసు పరిశుద్ధమైనటువంటి హృదయ మహోత్సవంను కొనియాడుతున్న మీ హృదిని, మీ తనువు మనసు ఆత్మను, మీ కుటుంబాలను సమస్త మానవాళ్ళను దీవించి కాచి కాపాడునుగాక. May the wonderful God whose feast we celebrate through the most sacred heart of Jesus bless you and the whole world. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. అంతాని కోసం యేసుని దివ్య హృదయమా, నా బ్రతుకంతా నీ కోసం. మరొకసారి మీ అందరికీ యేసు పవిత్ర హృదయ మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ ఆల్ ఆఫ్ యూ as we celebrate the great feast of the most sacred heart of Jesus. God bless you.